బయట జరుగుతున్న క్రైమ్స్ మీరు చూడండి పేపర్లో, ఎన్ని ముస్లిమ్స్ చేస్తారు, ఎన్ని చేయడం లేదు. ముస్లిమ్స్ కూడా మనుషులేనండి, క్రైమ్ చేయకుండా ఉంటారా? మంచిగానే ఉంటారు, చెడ్డ అన్ని మతాల్లో అన్ని కులాల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. కేరళ స్టోరీ సినిమా చేసినప్పుడు కూడా ఇదే అండి, ఆడు 30,000 మంది అమ్మాయిలు అని చెప్పి ప్రచారం చేశారు. తర్వాత ప్రభుత్వం నుంచి కోర్టు నుంచి డాటా అడిగితే ఏమి లేదు, 30 అన్నారు, తర్వాత 3 అన్నారు, తర్వాత దానికి సంబంధించిన ఏం చెప్పలేదు, డేటా చెప్పలేదు. ఇది కల్పిత కథ తీస్తున్నామని చెప్తే బాగుండేది, మళ్ళీ దానికి అవార్డులు ఇప్పించే బ్యాచ్ ఉన్నారు మళ్ళీ. ఇది ఈ సిస్టమేటిక్ విషియస్ ప్రాపగండా. ఇవాళ ఒక అడ్వకేట్ బాహాటంగా ఎక్కువ మంది, వేల మంది ఉన్నారని అనుకోను కానీ ఎక్కువ మంది ఉన్నటువంటి సభలో, డేంజర్ ఏంటంటే ఇది యూట్యూబ్లో వైరల్ అవ్వడం వల్ల లక్షల మందికి వెళ్తుంది. అది ఎక్కడ ఆచారాలు ఆచారాలు ఇచ్చిపుచ్చుకోవడం. ఇప్పుడు లక్షల మంది మనసుల్లో విషపూరితమైనటువంటి ఇవి చెప్పిన తప్పుడు లెక్కలు. వాళ్ళందరూ కూడా ఒక అడ్వకేట్ అయి ఉండి ఉద్రేకంతో ఊగిపోతూ నరకండి, చంపండి, మీకు సిగ్గు లేదా అంటే అసలు కనీసము ఆ అమ్మాయి బాధపడిన తర్వాత చంపండి అని కూడా లేదు దాంట్లో. ఒక అమ్మాయి అట మాట్లాడడం మానేసింది ఆవిడ చెప్పింది. దానికి కారణం అంటే మందు పెట్టారట. మందును మీరు నమ్మరేమో, నమ్మకపోతే నైవేద్యం నమ్మకం ఉండని మందు నైవేద్యం ఒకటేనంటే మాట్లాడింది. దానికి మళ్ళీ కౌంటర్ మందు కూడా పెట్టిస్తే అది ఇంకా వికటించిందట. ఈయన మందులు పెట్టడం నేర్చుకుంటే బెటరేమో ఆవిడ. ఆ మందుల విద్యలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఏమైనా బీజేపీ పార్టీ ప్రతినిధిగా ఇప్పుడు బీజేపీ ఆఫీసుల్లోనూ ఆర్ఎస్ఎస్ ఆఫీసుల్లోనూ ఈ మందు పెట్టించే విధానం బాగా ట్రైనప్ చేసుకోండి, మాకు తెలియదు ఆ మందులు కూడా. అలా చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి వీళ్ళతో మాట్లాడడం లేదండి. చాలా చోట్ల ప్రేమ జంటలు వివాహం అయిన తర్వాత, మీరు మీ జీవితంలో 100 ప్రేమ జంటలు చూసుంటారు, నేను 1000 జంటలు చూశాను. ఈ ప్రేమ జంటలు ప్రతిసారి తల్లిదండ్రులతోటి మాట్లాడడం అనేది ఈక్వేషన్స్ అంటే ఈవిడ వన్ సైడ్ వెర్షన్ విన్నది. ఆవిడని అడిగితే నేను తను ఎందుకు మాట్లాడదు చెప్పేది. ఆవిడ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రాపర్ రిసెప్షన్ ఉందో లేదో, ఏ సమస్య ఉందో, వాళ్ళు వదిలిపెట్టమని ఒత్తిడి చేస్తారు, తెలియదు కదా. అంచేత ప్రేమ జంటలు చాలాసార్లు కుటుంబాలతో సంబంధాలు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయరు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు కూడా చాలా చోట్ల మెయింటైన్ చేయరు. సంప్రదాయమైనటువంటి పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కూడా మళ్ళీ పుట్టిలతో అందరూ ప్రాపర్ రిలేషన్ మెయింటైన్ చేస్తారా? ఒకసారి చేస్తారు, ఒకసారి చేయరు కూడా. విభేదాలు వస్తారు, కొట్టుకు చేస్తారు కూడా. మామూలు కొట్టుకు చేస్తారు, బాబామరులు కొట్టుకు చేస్తారు, అన్నదమ్ములు కొట్టుకు చేస్తారు, 100 గొడవలు ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ఆవిడ మాట్లాడనంత మాత్రాన అది క్రైమ్ అయినట్టు. ఆ తర్వాత జనరలైజ్ చేస్తుంది ఆవిడ. మీ అమ్మాయి తురుకోని పెళ్లి చేసుకుంటే ఎందుకు చంపలేదు, నీ రక్తం లేదా, నువ్వు మనిషివి కాదు. ఏం భాష ఇది? ఎంత ప్రొవొకేషనా? వెళ్ళి నరికి చంపకుండా నువ్వు 10 మందికి ఆధారం, నువ్వు నరికి చంపేయని ఈ విధంగా రెచ్చగొడుతుంది. అసలు మహాతల్లి మనిషివైనా దేశాన్ని ఉంచదలుచుకున్నావా, ఏం చేయదలుచుకున్నావు, ఎంతమందిని చంపించదలుచుకున్నావు, ఎంతమందిని రెచ్చగొట్టదలుచుకున్నావు, ఏంటి పద్ధతి? మనుషుల మధ్య ప్రేమలు ఉండవా? మనుషుల మధ్య పరస్పరం వాళ్ళకి భావాలు ఉండవా? వాళ్ళకి స్వతంత్రం లేదా? వాళ్ళ ఆలోచనలు లేవా? వాళ్ళకి మెదడు లేదా? వాళ్ళకి ఏమీ లేదా? ఈ తొరుకోవడం అనగానే నువ్వు వెళ్ళి చంపేస్తావా వాళ్ళని? ఈ రకమైనటువంటి నీచమైనటువంటి హేట్ కామెంట్స్ చేసేటువంటి వీళ్ళని యూట్యూబుల్లో నుంచి బ్యాన్ చేయాలి. అసలు యూట్యూబుల్లోకి చాలా ఆలోచించుకోవాలి. సభల్లో చప్పట్లు కొట్టే వాళ్ళు ఆలోచించకుండా నిలదీయాలి. అమ్మ ఎక్కడైనా డేటా ఉందని అడగండి. ఈ రకమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం చేయడం మీరు సైలెంట్గా ఉంటే జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే, చాలా జంటలు నిస్సహాయంగా అమాయకంగా హింసకు బలవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ప్రొవొకేషన్ వల్ల, అక్కడ మారుతిలో ప్రొవొకేషన్ వల్ల మాధవికి ప్రాణానికి ప్రమాదం, దానివల్ల ఇంకొకటికి, తర్వాత ఇంకొకటికి. అది చూస్తే వీడికి బీపీ వచ్చేసి నేను ఎందుకు ఊరుకున్నాను అనుకుంటాడు. ఈ కంటిన్యూస్ ముస్లిం బ్యాషింగ్ వల్ల జరుగుతున్నది అది. ఒకసారి షారుఖ్ ఖాన్ గౌరీ ఖాన్ విషయంలో చెప్పాడు, ఆమె హిందూ అండి, ఆమె పద్ధతి ప్రకారం ఉంటుంది, అదేం లేదని. సల్మాన్ ఖాన్ తన ఇంట్లో 2 రకాల సెలబ్రేషన్స్ చేస్తానని చూపించాడు, ఆయన పెళ్లి చేసుకోలేదని. కానీ అంటే హిందువులు ముస్లింల మధ్య చక్కటి సింక్రటిక్ రిలేషన్స్ ఉన్నటువంటి ఏరియాస్ ఉన్నాయి. కొన్ని చోట్ల చాందసత్వం ఉందండి, లేదని అనడం లేదు. మతం మార్చుకుంటేనే పెళ్లి చేసుకుంటామని ఒకళ్ళొకళ్ళు కండిషన్ పెట్టుకుని మార్చుకునే సందర్భాలు ఉండొచ్చు, నేను తప్పట్లేదు. హిందువులు ముస్లింలు మతం మార్చుకోవడానికి పెళ్లిళ్ళ గురించి చేయకుండా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. నేను ఇందాక ఫస్టే చెప్పినట్టు హిందూ ముస్లిం వివాహాల పట్ల ముఖ్యంగా ఆడవాళ్ళు ముస్లిం అమ్మాయిలు అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం పట్ల వ్యతిరేకతను వదులుకోవాలని బాహాటంగా చెప్పకూడదు. ఈ విషయాన్ని దాన్ని అంగీకరించాలి. చాలామంది అభ్యుదయవాదులు అనే దగ్గర కూడా కనిపిస్తుంది, దాన్ని కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తాం. కానీ ఈ హింస అవి ఏవి కారణాలనే ఉండొచ్చు, కానీ ఈ హింసని రెచ్చగొట్టే విధానం చట్ట వ్యతిరేకం, నైతికంగా నేరం. ఈవిడ్ని ప్రాసిక్యూట్ చేయాలి. ఈవిడ్ని బీజేపీ పార్టీ నుంచి, రాజకీయాల నుంచి, అసలు పౌర జీవితం నుంచి ఈవిడ్ని దూరం పెట్టాలి. ఈ మనిషిని ఈవిడ ఈ కామెంట్స్ గురించి జైల్లో ఉండాల్సినటువంటి మనిషి అన్న ఉద్దేశం. గతంలో గాంధీని కాదు నెహ్రూని చంపితే బాగుండేది గాడ్సే అని, గాడ్సేకి కన్సల్టెంట్ కింద గాడ్సేకి ఎవరెవరిని కొత్త గాడ్సేలు తయారు చేయడం, ఎవరెవరిని చంపాలో చెప్పడం ఈవిడ విధానంలో ఉంది. అంచేత ఈవిడ ఒక అడ్వకేట్, కన్సల్టెంట్ ఫర్ మర్డరర్స్ని హంతకులను తయారు చేయడానికి, రేపిస్టులను తయారు చేయడానికి, దుర్మార్గులను తయారు చేయడానికి ఈవిడ రెచ్చగొట్టే విధానాన్ని ఒక వృత్తిగా పెట్టి, న్యాయవాద వృత్తి కానీ కాదు, అన్యాయవాదమైనటువంటి వృత్తి, హంతకుల్ని ప్రేరేపించే వృత్తిలో ఆవిడ ఉన్నది. ఆవిడని ఎందుకు కొనసాగిస్తున్నారు పార్టీలో, ఆవిడని ఎందుకు మీటింగ్స్కి రప్పిస్తున్నారు, ఆవిడ ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఆవిడ వైపు నుంచి అనేది అందరూ ఆలోచించుకోవాలి. ఆవిడని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాలని నేను
హిందూ మతం ఇటువంటి విద్వేషాన్ని అంగీకరించదు. హిందూ మతం ప్రధానమైన సూత్రమే విద్వేషానికి వ్యతిరేకత. మా విద్వేషావహై అద్వేష్ట మైత్ర కరుణయవచని భగవద్గీత చెప్పింది. మా విద్వేషావహై అని వేదం చెప్పింది. తత్వన విజుగుప్సతే అని ఉపనిషత్తు చెప్పింది. ఇది మా విధానం. విద్వేషం లేదు మా దగ్గర. ఈ రకమైనటువంటి విద్వేషపూరిత విధానాలని రెచ్చగొట్టేవాళ్ళు హిందువులు కాదు. హిందూ మతం పేరు మీరు రెచ్చగొడితే మీరు హిందువులు అనుకోవద్దు. హిందూ మతోన్మాదులు వేరు, హిందువులు వేరు. హిందువులంగా మేము ఈ హిందూ మతోన్మాదిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ మతోన్మాద విధానాలను ఖండిస్తున్నాం అండ్ ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వాలు ఈ మతాంతర వివాహాలకి, కులాంతర వివాహాలకి ఏంటి కంపన్సేషన్స్ ఇస్తాయి, సపోర్ట్ మద్దతుగా వాళ్ళకి కొంచెం ప్రభుత్వ ఇన్సెంటివ్స్ ఇస్తారు. అది పెంచాలి, వాళ్ళ గురించి అనుకూలంగా చట్టం చేయాలి. మనం ఇలాంటి చట్టాల నేపథ్యంలో నేను 46 రణబేరి సభలని మేము ఈ కులాంతర మతాంతర వివాహాలు జంటలుగా నేను సభలు పెట్టాను మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో. చాలా చోట్ల వేదికల మీద పెళ్లిళ్ళు జరిగినాయి. చాలా చోట్ల మేము పోలీస్ స్టేషన్స్ దాడులు జరిగిన సందర్భాలు ముట్టడించాం. దాంట్లో హిందూ ముస్లిం కేసులు కూడా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే దీనికి ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఆ జంటను రక్షించాలి. ఇలాంటి దుర్మార్గులు హింసను రెచ్చగొట్టే వాళ్ళని కట్టడి చేయడం అనేది హింస పెరగకుండా చూడడంలో ప్రధానమైన భాగం. అంచేత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్పీచ్ మీద రెస్పాండ్ అవ్వాలి, ఆవిడని ప్రాసిక్యూట్ చేయాలని నేను డిమాండ్ చేస్తాను.